హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో రీసెంట్గా సోషల్ మీడియాలో శర్వానంద్ గారు తన వైఫ్తో విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పేసి అది ఫేక్ న్యూసా రియల్ అనేది తెలీదు. సో అది ఫేకా రియల్ అనే దాని గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఇది ఫేక్ న్యూస్ అంటారా నిజమే అంటారా? ఎట్లా ఉందంటే సెలబ్రిటీస్కి పెళ్ళైతే బయట ఎక్కడన్నా వాళ్ళు కనిపిస్తే వాళ్ళ ఆవిడతోనే కనపడాలి. ఒంటరిగా ఎక్కడ కనిపించినా విడాకులు ఇచ్చేస్తారు. వీళ్ళ చేతుల్లో ఉంది కదా. సో ఇక్కడ ఏమైంది, సడన్గా శర్వానంద్ లుక్ మారిపోయింది. ఆయన 36 or 37 సినిమా ఇప్పుడు చెయ్యాలి. లుక్ మారిపోయింది, సన్నబడ్డాడు. ఒంటరిగా ఏదో హాలిడేలో ఎక్కడో తీసుకున్న పిక్ లాగా. ఇప్పుడు ఆయన పిక్ తీశారంటే వాళ్ళ ఆవిడ కూడా తీయవచ్చుగా. ఓకే, ఫ్రేమ్లో ఆవిడ లేకపోతే ఇలాగనే ఉండవచ్చు కదా, అట్లీస్ట్ సంథింగ్. అట్లా కాకుండా పక్కన ఆవిడ లేదు అని చెప్పేసి వీళ్ళు ఏదో ఒక వార్త రూమర్ క్రియేట్ చేశారు. ఈయన ఒక్కడే హాలిడేకి వెళ్ళాడు, మనశ్శాంతి కోసం వెళ్ళాడు. చూడు ఎంత పీక్కుపోయాడో స్ట్రెస్కి. ఆయన ఏం చేసి తగ్గాడో పాపం, ఎంత శ్రమించి తగ్గుంటాడో కానీ దాన్ని స్ట్రెస్ అంట కట్టేశారు. ఆ శ్రమకి వాల్యూ లేకుండా పోయింది, ఆ బ్లడ్ అండ్ స్వెట్కి వాల్యూ లేకుండా పోయింది. నెక్స్ట్ ఫోటో తీసింది ఎవరనే క్లారిటీ కూడా వాళ్ళకి లేకుండా వెంటనే విడాకులు ఇచ్చేసారు. ఇంకొకటి, వాళ్ళిద్దరు సపరేట్గా చాలా రోజుల నుంచి మంత్స్ నుంచి ఉంటున్నారని కూడా విన్నాను సార్. అది వాళ్ళ పర్సనల్ మా. ఓకే, ఒక నిమిషం, నిజంగా శర్వానంద్ ఒకరిని పెళ్లి చేసుకున్నా, ఆవిడతో కలిసి ఉన్నా, వాళ్ళిద్దరు సపరేట్ ఉన్నా అది వాళ్ళ పర్సనల్. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరిని అడిగి ఆయన పెళ్లి చేసుకోవాలా, వీళ్ళందరికీ చెప్పి వాళ్ళు విడిపోలా? అంటే సెలబ్రిటీ కాబట్టి బాధ్యత ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ జనాలందరూ. ఏంటంటే సెలబ్రిటీలు వాళ్ళ జీవితంలో డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు. వాడు వీడు కూర్చొని పుకార్లు మాట్లాడుకోవడానికి వాడు సెలబ్రిటీలు అవ్వాల. ఊరికే ఒకరి గురించి పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మన వాళ్ళకి. ఏమైంది. మొన్న కూడా అంతే. ఇప్పుడు మంచులక్ష్మి గారు ఏదో చెప్పారు కదా, ఒక ఫీమేల్ పాపం అదేంటిది డైవర్స్, స్టార్ హీరోయిన్ డైవర్స్ అయిన తర్వాత అనగానే ఎవరెవరెవరెవరని చర్చ, అందరికి చర్చ పక్కన పెడితే డైరెక్ట్ ఫోటోలు వేసేసారు సమంత గారి. చాలా అసలు అంత ఇంట్రెస్ట్ ఏంటో, అంత ఆత్రం ఏంటో, వెంటనే అసలు ఏం జరిగింది ఇంక మిగతా పనులే లేవా అమ్మా? వీళ్ళకి సొంత జీవితాలు లేవా? ఎప్పుడు సెలబ్రిటీలకు తొంగి చూడడమేనా? ఓ సినిమా వస్తే మాట్లాడుకోండి, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. నిజంగా బహిరంగంగా వాళ్ళు పెళ్లి చేసుకొని ఫోటోలు వేసుకుంటారు, మాట్లాడుకోండి. ఇప్పుడు మీరు చూడాలనే కదా వాళ్ళు వేసుకుంటారు. భలే ఉంది జంట, లొకేషన్ బాగుంది, డెకరేషన్ బాగుంది, మీ డ్రెస్సులు బాగున్నాయి, మీ జ్యువెలరీ బాగుంది, ఇన్నఫ్. బాగాలేకపోతే బాగాలేదు, నీ డ్రెస్ బాగాలేదు, నీ జడ బాగాలేదు, నీ జ్యువెలరీ బాగాలేదు, అసలు అది పూల జడనా, నీ మొహం అలాగనే పెట్టుకుంటే తిట్టు, నష్టం లేదు. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు వెంటనే. వీళ్ళు ఎన్ని రోజుల నుంచి సంసారం చేస్తున్నారు, ఆ హనీమూన్ ట్రిప్కి ఎక్కడికి వెళ్ళారు, తర్వాత వారానికి ఎన్ని రోజులు కలిసి ఉంటున్నారు. ఈయనకు ప్రజెంట్ షూటింగ్లే ఉన్నాయి, ఈయన షూటింగ్లో బిజీగా ఉంటే ఆవిడ ఇంట్లో ఉంటే మరి ఎట్లా ఎప్పుడు కలుసుకుంటారు? ఇవన్నీ చర్చలు అనమాట. దానికి మళ్ళీ ఆన్సర్స్ కావాలి ఇమీడియట్లీ. వెంటనే అన్ని వెతికేస్తూ ఉంటారు సైట్స్, ఎక్కడన్నా ఆన్సర్ దొరుకుద్దేమో అని. ఎక్కడ దొరికించావో సడన్గా ఏ మూలకో ఒక పిక్ దొరికింది సన్నబడి, నిజమే, అవన్నీ లాక్కొస్తారనమాట ఎక్కడెక్కడ నుంచో. స్ట్రెస్కి గురయ్యాడు, ఆమె చాలా పీక్కు తిన్నట్టుంటుంది, వెళ్ళిపోయింది, ఈయన వదిలేసాడా లేక ఆవిడ వదిలేసి. పాపం శర్వానంద్ అట్లాంటి కాదులే, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, అది ఏదో చేసి ఉంటుంది, ఇది ఇంత పేరలు రాసేస్తారు. మళ్ళీ దానికి ఇంకొకటి కామెంట్లు, అవును నిజమే ఇలాగే జరుగుతుంది, లేదు నువ్వే, మళ్ళీ వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు దాని కింద. ఐ డోంట్ నో యార్, పీపుల్కి అసలు వేరే పనులేం లేవా? ఎంత పెద్ద స్టోరీలు రాస్తారు తెలుసా? ఇన్ని రోజుల నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతున్నా వాళ్ళు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి ఇట్లా, ఇప్పుడు నేను చెప్పేస్తా, వీళ్ళకి విడాకులు అయిపోయాయి అని ఒక వార్త వైరల్ అయిపోతా ఉంది. వీళ్ళు వెంటనే స్పందించాలి, లేదండి మాకు విడాకులు అవ్వలేదని. వాళ్ళు చెప్పకపోతే ఇది నిజమే. నీ వార్తకి వాడు స్పందించాలి ఎందుకు? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారు, ఇలాంటివి ఉంటాయి కదా అని. నువ్వు స్పందించాలి అంతే, ఖచ్చితంగా స్పందించాలి. శర్వా, నీకు అసలు విడాకులు అవ్వలేదని నువ్వు చెప్పు, నీ ఆవిడతో నువ్వు బాగున్నావని చెప్పు. నువ్వు చెప్పేంత వరకు మిమ్మల్ని వదలలేము. నువ్వు ఎప్పుడు చెప్తావో చెప్పు. ఇప్పటికి ఈ వార్త వచ్చి 5 రోజులైంది, 6 రోజులైంది, ఇంకా నిజమే డిక్లేర్. పోనీ ఆమన్నా చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ వీళ్ళకి సంబంధించి మేనేజర్ అన్నా చెప్పొచ్చు కదా, ఇంకెవరైనా కొట్టిపడేయచ్చు కదా, ఎవడు కొట్టేయట్లేదు. అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇచ్చిన పుకారికి అటెన్షన్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ పుకార్ ఎవడు క్రియేట్ చేశాడో అని కొట్టాలి ఫస్ట్. అసలు వీళ్ళు క్రియేట్ చేసేదే అందుకు. నువ్వు ఒక పుకారు క్రియేట్ చేశావు అనుకో, వెంటనే వాడు నో నీకు రిప్లై ఇచ్చే వాడికి ఆనందం, అబ్బా నేను క్రియేట్ చేసేదానికి నాకు రెస్పాన్స్ వచ్చింది చూడు, అంటే భలే తగిలింది.
మంచి గురి చూసుకొట్టానని వీడు మీసం తిప్పుతాడు. ఆ. అంత అవసరం లేదు, ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా వస్తూ ఉంటాయి, అలా వెళ్తూ ఉంటాయి. బట్ ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి టాపిక్స్ని వదలకుండా మనం కూర్చొని మాట్లాడి ఇంకా వైరల్ చేస్తాం. నాకు అనిపిస్తుంది అది. ఎగ్జాక్ట్లీ. అవునా కదా చిన్న చెప్పు. కామెంట్లలో కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు మాకంటే పని లేదని అవి కూడా పెడతారు. అది చదివి వదిలేస్తే 2 రోజులు అలా 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 వెళ్ళిపోతాయి గాలికి. మళ్ళీ మనం కూర్చొని దాని మీద పెద్ద చర్చ పెట్టి ఇంకేదో పెట్టి మన వాళ్ళు ఎవరన్నా ఏదో పెంచి హెడ్డింగ్ ఏదన్నా పెట్టి వదిలేస్తే నిజమైన ఇంతమంది మాట్లాడుకుంటున్నారు అంటే అసలు ఏం జరిగిందో ఇలా ఉంటుంది. సో పుకార్లన్నీ ఎక్కువ పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.